గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నాకు 37 వీక్స్ కాబట్టి నేను డెలివరీ బ్యాగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. న్యూ మామ్స్కి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. మామ్కి కావాల్సినవన్నీ చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక ఫీడింగ్ నైటీ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక ఫీడింగ్ నైటీ తీసుకుంటున్నాను. ఇట్లా సైడ్స్ ఇట్లా జిప్స్ ఉన్న ఫీడింగ్ నైటీస్ అయితే ఫీడింగ్ ఇవ్వడానికి మంచిగా ఉంటుందండి. ఇట్లా హారిజెంటల్ జిప్స్ తీసుకుంటే బేబీకి కానీ మదర్కి కానీ అంత కంఫర్ట్గా ఉండదు. నేనైతే ఇక్కడ 2 నైటీస్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఒకటి ఏమో హాస్పిటల్లో ఉన్నప్పటికి, నెక్స్ట్ ఇంకోటేమో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకొకటి. నేనైతే ఇక్కడ 2 ఫీడింగ్ నైటీస్ తీసుకున్నాను. వాటితో పాటు మనకి శానిటరీ ప్యాడ్స్ కూడా తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఎక్సెల్ తీసుకుంటున్నాను. శానిటరీ ప్యాడ్స్ అయితే 2 ప్యాడ్స్ తీసుకుంటున్నాను. మనం ఎక్కువ డేస్ ఉండం కాబట్టి, ఎమ్మటే వచ్చేస్తాం కాబట్టి. అట్లనే శానిటరీ ప్యాంట్స్ ఇవైతే ఫస్ట్ డెలివరీ అయినట్టే చాలా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఇవి యూజ్ చేస్తే కంఫర్ట్గా ఉంటుంది. నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను శానిటరీ ప్యాడ్స్ అండి. ఇదైతే తీసుకోవాలండి ఇట్లా హెడ్ కట్టుకోవడానికి. ఎందుకంటే హెడ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎలాంటి హెడేక్స్ కానీ ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మన ఇయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకైతే ఇది నేను తీసుకుంటున్నానండి ఒకటి. అలాగే ఒక టవల్ తీసుకోవాలండి. మదర్కి ఒకటి టవల్ ఉండాలి, అలాగే బేబీకి కూడా ఒక టవల్ ఉండాలి. నేనైతే ఇక్కడ మదర్కి ఒక టవల్ తీసుకుంటున్నాను. అక్కడ మనం ఎన్ని డేస్ ఉంటామో తెలియదు కాబట్టి ఒక సోపు, అలాగే ఒక టూత్పేస్ట్, మనకి కావాల్సింది దువ్వెన దువ్వుకోవడానికి ఒక మనం వాడుకునేటివి ఫెయిర్ అండ్ లవ్లీ, ఇవైతే మదర్కి కావాల్సినవండి. అలాగే మనం చూయించుకునే రిపోర్ట్స్ కానీ, మన స్కానింగ్ రిపోర్ట్స్ కానీ, అక్కడ వాళ్ళు ఇచ్చే కార్డ్ బుక్ కానీ ఇవైతే కంపల్సరీ అండి. ఇవి తీసుకోవాలి. అలాగే మదర్కి ఒక బ్లాంకెట్ తీసుకోవాలండి. మదర్కి ఒక బ్లాంకెట్ తీసుకోవాలి, బేబీకి ఒక బ్లాంకెట్ తీసుకోవాలి. ఇవైతే మదర్కి తీసుకోవాల్సినవి ప్రోడక్ట్స్ అండి. ఇప్పుడైతే బేబీకి ఏమేమి తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బేబీకి మనం ఇలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలండి, కంఫర్టబుల్గా ఉంటాయి ఇవైతే. నేనైతే ఒక 3 డ్రెస్సెస్ తీసుకుంటున్నానండి ఇలాంటివి. నెక్స్ట్ అయితే బేబీకి ఒక టవల్ అండి. ఇదైతే బేబీకి తీసుకోవాల్సిన టవల్ అండి. ఎందుకంటే బేబీని ఎక్కువగా న్యూ మదర్స్కి ఎత్తుకోవడానికి రాదు. ఇలాంటి టవల్స్ అయితే బాగా యూస్ఫుల్ అవుతాయి. అలాగే బేబీ కూడా ఒక క్యాప్ తీసుకోవాలండి. క్యాప్ అయితే కంపల్సరీ తీసుకోవాలి బేబీకి అయితే ఇక్కడ డ్రైపర్స్ కన్నా ఇలా క్లాత్తో వేసేటివే కంఫర్టబుల్గా ఉంటాయి. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీస్కి డ్రైపర్స్ లాంటివి వేస్తే డ్రైపర్ ర్యాషెస్ ఎక్కువ వచ్చేసి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటి క్లాత్తోని ఉన్నవన్నా తీసుకోండి, లేదా కుట్టినవి అయినా బయట దొరుకుతాయి, అవైనా తీసుకోవచ్చండి. కానీ ఎక్కువగా డ్రైపర్స్ మాత్రం వేస్తే డైపర్ ర్యాష్ వచ్చే చాయిసెస్ చాలా ఉంటాయి. ఇంకా బేబీకి అయితే పౌడరు, ఇంకా బేబీకి కావాల్సిన కాటుక అవన్నీ తీసుకోండి. బేబీకి అయితే మసాజ్ చేయడానికి మసాజ్ ఆయిల్, నేనైతే ఇక్కడ హిమాలయవి అన్నీ తీసుకుంటున్నానండి. ఎందుకంటే హిమాలయ ప్రోడక్ట్స్ చాలా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ చేస్తారు అలాంటి ప్రోడక్ట్స్కే. ఇంకా బయట కూడా వాటికి 100% న్యాచురల్ ప్రోడక్ట్స్ అని ఉన్నాయి కాబట్టి నేనైతే హిమాలయ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అలాగే ఒకటి కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. ఇదైతే బేబీకి మామ్కి ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీస్ మాడ అనేది చాలా మెత్తగా ఉంటుంది. ఈ ఆయిల్ ఎప్పుడు బేబీకి హెడ్కి ఉండాలి కాబట్టి ఒక కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఇదైతే బేబీ హెడ్కి అండి. బేబీ హెడ్ ఎక్కడ సైడ్ ఇట్లా డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే బేబీ లిఫ్ట్ చేయడానికండి. అప్పుడే పుట్టిన బేబీస్ని ఎత్తుకోవడానికి న్యూ మామ్స్కి రాదు. ఇలాంటి వాటిలలో అయితే ఈజీగా ఎత్తుకోవడానికి వస్తుంది. ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. నేనైతే ఇక్కడ ఇదైతే తీసుకుంటున్నానండి.
నేనైతే ఇక్కడ బేబీకి అయితే ఇవన్నీ తీసుకుంటున్నాను. మదర్‌కి అయితే అవి తీసుకున్నానండి. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో పూర్తి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు.